హాయ్! మీ శారదనండి. ఈరోజు పాలాక్ పకోడా చేస్తున్నాను. పాలాకు 1.5 కప్పు చిన్నది, శనగపిండి ఒక 4 స్పూన్లు శనగపిండి, సుజీ రవ్వ, సన్న రవ్వ 1.5 స్పూను, పచ్చిపిండి 1.5 స్పూను, పచ్చిమిరపకాయలు 4, ఉల్లిపాయలు 2, కొత్తిమీర కొంచెం, మిరప్పొడి 1 స్పూను, ఉప్పు దానికి సరిపడే ఉప్పు, వంట సోడా 1/4 స్పూను. ఫస్ట్ నీళ్ళు అవసరం లేదండి. ఉల్లిపాయల ఇదే చాలు. ఆకు తడి ఉల్లిపాయల ఇదైతే చాలు. ఇట్లా కలుపుకోవాలా. పాలాకు, కొత్తిమీర, శనగపిండి, దీంట్లో కాచిన నూనె పోయాలండి. ఒక గెరిట కాచిన నూనె పోసుకుంటే బాగుంటుంది. నూనె పోసి కలుపుకోండి. ఆకు ఎంత తీసుకుంటారో ఉల్లిపాయలు అట్లా తీసుకోండి. శనగపిండి మీ క్వాంటిటీ దగ్గర, పాలాకు, శనగపిండి, పాలాకు, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి పకోడా నేను చాలాసార్లు చేశానండి. చాలా బాగుంది ఇది. ఇదండి వేడి పకోడా రెడీ. చూడండి ఎలా ఉందో. రెడీ పాలక్ పకోడా రెడీ అయిపోయింది చూడండి. వావ్! చిన్న గరగరని ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి, బాగుంటాయండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కమెంట్స్లో చెప్పండి. క్రిస్పీ పకోడా, టేస్టీ పకోడా, క్రిస్పీ ఓకే టేస్టీ